ఇక పాకిస్తాన్ కేల్కతం సంచలన నిర్ణయం దిశగా ప్రధాని మోడీ. అదే కానీ జరిగితే ఇంకంతే. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో ఉగ్రమూకలు జరిపిన ఘాతుకానికి దేశం ఉలిక్కిపడింది. పహల్గామ్లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి అభంశుభం తెలియని 28 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఉగ్రమూకల కోసం వేట మొదలుపెట్టాయి. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ ఈ ఘటనను పిరికి చర్యగా అభివర్ణించారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఘటనను అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే పహల్గామ్ చేరుకున్న భారత హోంమంత్రి అమిత్ షా మృతదేహాలకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి ఓదార్చారు. అయితే ఉగ్రమూకలు జరిపిన ఈ దాడిపై ప్రధాని మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. అతి త్వరలోనే ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకుంటారని భద్రతా బలగాలతో పాటు దేశ ప్రజలు భావిస్తున్నారు. గతంలో 2016లో భారత సైనిక స్థావరంపై ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 19 మంది సైనికులు మరణించారు. ఆ ఘటనకు ప్రతీకారంగా ప్రధాని మోడీ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించారు. ఉరి సర్జికల్ స్ట్రైక్ 2016లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత సైన్యం చేసిన ఒక సైనిక చర్య. ఇది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. 2016 సెప్టెంబర్లో ఉరిలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. మళ్ళీ అలాంటి సర్జికల్ స్ట్రైక్ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అదే కానీ జరిగితే పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రమూకలను ఏరి పారవేయొచ్చని కాశ్మీర్కు చెందిన మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాశ్మీర్ పీఓకే ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాశ్మీర్ పరిస్థితి